ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 7వ తేదీ ఏర్పడబోయే సంపూర్ణ చంద్రగ్రహణం గురించిన విశేషాలు తెలుసుకుందాం. అసలు గ్రహణం అంటే ఏమిటి, ఎవరెవరు గ్రహణాన్ని ఎలా నిర్వచించారో చూద్దాం. మన పూర్వీకులు చెప్పిన గ్రహణం గురించి ముందుగా తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించారు. దుష్టులైన రాక్షసులకు అమృతం అందితే లోకాలన్నిటికీ ప్రమాదం కలుగుతుంది, అశాంతి కలుగుతుందని భావించిన విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచుతానని వాళ్ళని చెరో వరుసలో కూర్చోపెట్టి దేవతలకు అమృతం పోస్తూ రాక్షసులకు పోస్తున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. ఇంతలో స్వర్భాను అనే రాక్షసుడు దేవతల వరుసలో వచ్చి కూర్చుంటాడు. ఆ విషయాన్ని గమనించిన విష్ణువు దేవతల వరుసలో ఉన్న అతనికి కూడా అమృతాన్ని పోస్తాడు. సూర్యచంద్రులు స్వర్భానుని గమనించి మోహినికి వీడు రాక్షసుడు అనే విషయాన్ని చెబుతారు. వెంటనే మోహిని రూపంలో ఉన్న విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి స్వర్భాను శిరస్సును నరికివేస్తాడు. అయితే అప్పటికే అమృతం అతని గొంతులోకి వెళ్ళిపోయింది. సుదర్శన చక్రం అతని శిరస్సును ఖండిస్తుంది. అమృతం తాగడం వల్ల దాని ప్రభావంతో స్వర్భాను నశించకుండా శాశ్వతంగా జీవిస్తూ తల భాగం రాహువుగాను శరీర భాగం కేతువు అనే పేరుతో గ్రహంగా రూపాంతరం చెందుతాడు. తనకు ఈ స్థితి పట్టడానికి కారణమైన సూర్యచంద్రులపై కోపంతో వారిని మింగజూస్తాడు. సూర్యచంద్రులు ఇరువురు ఎక్కడికో వెళ్ళి దాక్కుంటారు. లోకాలన్నీ చీకట్లలో అంధకారంలో అలమటించిపోతాయి. ఆహారం ఔషధులు వంటివి లభించక అల్లాడిపోతారు. దాంతో ఇంద్రాది దేవతలు రాహుకేతులను పిలిచి, సూర్యచంద్రులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మిగిలిన రోజులలో వారిని బాధించవద్దని, ఆ రోజు సూర్యచంద్రులు మీకు అధీనంలో ఉంటారు అని చెబుతారు. మిగతా సమయంలో వారిని బాధించవద్దని, అమావాస్య పౌర్ణమి రోజులలో వారి శక్తి కన్నా మీ శక్తి అధికంగా ఉంటుంది అంటూ వరమిస్తారు. అందుకే రాహుకేతువులు అమావాస్య పౌర్ణమి రోజులలో సూర్యచంద్రులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అమావాస్య పౌర్ణమి రోజులలోనే సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. అమావాస్య రోజు సూర్యగ్రహణం, పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. రాహుతో కలిస్తే అది రాహుగ్రస్త సూర్యగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం అని, కేతువుతో కలిస్తే కేతుగ్రస్త సూర్యగ్రహణం లేదా కేతుగ్రస్త చంద్రగ్రహణం అని పిలుస్తూ ఉంటారు. గ్రహణం అంటే గ్రహించడం లేదా పట్టుకోవడం అని అర్థం. రాహు కోపంతో సూర్యుని పట్టుకుంటే సూర్యగ్రహణమని, చంద్రుని పట్టుకుంటే చంద్రగ్రహణమని పిలుస్తూ ఉంటాం.